శ్రీ శివాయ గురువే నమః. ఆణిముత్యాలలో ఉగాది పర్వదినం విశిష్టత. మనం ప్రతి ఏడు తెలుగు సంవత్సరాదిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాం. మన పూర్వీకులు ఈ పండుగ ద్వారా మనకందించిన విశేషాలు, ఆంతర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇతర పండుగల వలనే ఉగాది కూడా మనల్ని వాతావరణంలోని మార్పుకు అనుగుణంగా సిద్ధం చేయడానికి నిర్దేశించబడినది. మనం ఉగాది పండుగని సరిగ్గా శీతాకాలం ముగిసి వేసవికాలం మొదలయ్యే తరుణంలో జరుపుకుంటూ ఉంటాం. ఉగాది పండుగ రోజు పరగడుపున ఉగాది పచ్చడిని స్వీకరించటం అనాదిగా వస్తున్న ఆచారం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం చైత్రమాసంలో పాడ్యమి రోజు ఉగాది పండుగ మొదలవుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు ఉగాది పండుగ మొదలవుతుంది. పగలు రాత్రి ఉన్నట్లే ఒక ఏడాదిలో ఉత్తరాయణం, దక్షిణాయనాలు ఉన్నాయి. ఉగానికి తొలి దినం ఉగాది. అసలు యుగానికి తొలి రోజు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. చాంద్రమానం ప్రకారం జరుపుకునే సంవత్సరాది చైత్రశుద్ధ పాడ్యమి. కాలాన్ని దైవశక్తిగా ఆరాధించటం మన సాంప్రదాయం. కాలదేవతను ఆరాధించటం అంటే అనంతకాలములో ప్రతి క్షణంలోనూ కాలశక్తి నిక్షిప్తమై ఉంటుంది. అది తిథి, హోర, నక్షత్రం, వారం మొదలైనవన్నీ దేవతా స్వరూపాలుగా భావించి నిత్యం సంకల్పంతో వాటిని తలంచుకోవటం కాలశక్తి, కాలదేవతాశక్తిని ఆరాధించటం. ఖగోళములోని గ్రహాదుల ప్రసరణల ప్రభావం పృథ్వీపై ఉన్న ప్రధాన ప్రాణశక్తి మాత్రం సూర్యుని నుండి పొందుతున్నాం. అందుకే ఈ 60 సంవత్సరాల పేర్లన్నీ సూర్యశక్తి విశేషాలే. మన దేశంలో ఒకప్పుడు ఉగాది పచ్చడిలో ఉపయోగించే వస్తువులు, ఈ పదార్థాలన్నీ మన చుట్టూ మన పరిసర ప్రాంతాల్లోనే ఉంటాయి. మనం వాడే పదార్థాలు ఎన్ని మార్పులు వచ్చినా ముఖ్యంగా షడ్రుచులు అనగా 6 రుచులు ఉండటం అన్నది ప్రాముఖ్యత. 6 రుచులకు ప్రాముఖ్యత ఇవ్వవలసిన విషయం. ఈ ఉగాది పచ్చడి మన ఈ ఉగాది పచ్చడికి మనం ఆరోగ్యాలు సంవత్సరం పొడుగున కాపాడగలిగే శక్తి ఉందట ఈ ఉగాది పచ్చడిలో. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం. మనం ఉగాది రోజు పవిత్రంగా చేసుకొని స్వీకరించే ఉగాది పచ్చడి కేవలం ఒక్కరోజు మాత్రమే మనం తింటాం. కానీ ఈ ఒక్కరోజు కాకుండా నెల రోజుల పాటు ప్రతిరోజు పొరగడుపున ఈ ఉగాది పచ్చడిని తీసుకుంటే చాలా ఆరోగ్యం కలుగుతుందట. ఆయుర్వేద వైద్య విధానంలో 6 రుచులు ఉండటం విశేషం. అసలు మన ఉగాది పచ్చడికి ఇదే మూలం అని చెప్పవచ్చు. ఈ 6 రుచులు మన శరీరంపై చూపే ప్రభావం. తీపి, పాలు, పాల పదార్థాలు, బియ్యం, గోధుమలు, తీయని పండ్లు, తీయని దుంపలు మొదలగునవి. కానీ మనం ఉగాది పచ్చడిలో ఉపయోగించే తీపి పదార్థం బెల్లం, కొత్త బెల్లం. ఈ తీపి పదార్థాలను తిన్నప్పుడు పొట్టలో నిండుదనాన్ని కలిగిస్తాయి. ఒంట్లో తేమను పెంచే గుణం కలిగి ఉంటాయి. ఈ సప్తధాతువులు కండరాలు, ఎముకలు, సంతానోత్పత్తికి సహకరించే ద్రవాలు, రక్తం, ప్లాస్మా, కొవ్వు కణజాలాన్ని వృద్ధిపరుస్తాయి. నరాలను శాంతింపచేస్తాయి. ఉగాది పచ్చడిలో ఉపయోగించే పులుపు చింతకాయ కానీ చింతపండు, కొత్త చింతపండును కానీ ఉపయోగిస్తారు. ఈ చింతపండు నిమ్మజాతి పళ్ళు, ఉసిరి,
నిమ్మ మొదలగునవి అరుగుదలను పెంచుతాయి. శరీరములోని వివిధ పదార్థాల ప్రసరణ విసర్జనలకు తోడ్పడతాయి. శరీరాన్ని ఉత్తేజపరిచి గుండెను శక్తివంతం చేస్తాయి. ఆహారంలో ఇనుము వంటి ఖనిజాలను గ్రహించే సామర్థ్యాన్ని పెంచుతాయి. ఉప్పు తర్వాత పదార్థం ఉప్పు. రాతి ఉప్పు, కల్లు ఉప్పు. ఊరగాయలను, పచ్చళ్లను ఉప్పుతోనే నిల్వ చేస్తారు. ఆహారానికి రుచిని అందిస్తుంది. కణజాలం మధ్య నునుపుదనాన్ని కలిగిస్తుంది. శరీరములోని కణజాలాలను సమతుల్యపరుస్తుంది. నరాలను శాంతిపరుస్తుంది. ఉప్పుకి నీటిని ఆకర్షించే గుణం ఉండటం చేత చర్మం కాంతిని, శరీర కాంతిని, తేజస్సును పెంచి శరీరం ఎదుగుదలకు ఉపకరిస్తుంది. చేదుకు మనము నిమ్మ వేప యొక్క ఆకును కానీ వేప యొక్క పువ్వును కానీ ఉపయోగిస్తాం చేదుకి. ఈ చేదు ఆకలిని పుట్టిస్తాయి. కణజాలములోని విష పదార్థాలను అత్యంత సమర్థవంతంగా తొలగించి వాటిని తేలికపరుస్తాయి. జ్వరం, పొట్టలో మంట, చర్మరోగాలు, బరువు తగ్గటానికి సహకరిస్తాయి. వేప ఘాటు కారం. ఇప్పుడు పచ్చిమిర్చిని వేస్తున్నారు, కానీ పచ్చిమిర్చిని కాదు ఘాటుగా ఉగాది పచ్చడిలో వేసేది మిరియాలు ఉగాది పచ్చడిలో వేయాలి. ఇవి కొంత మొత్తంలో తీసుకున్నా సరే వాటి ప్రభావం చూపిస్తాయి. అరుగుదలను, జీర్ణక్రియ కార్యక్రమాలను, సైనస్ లాంటి వ్యాధులను తగ్గిస్తాయి. మనము వగరుకు ఉపయోగించేది దానిమ్మ గింజలు. వగరుకి పచ్చి మామిడి కూడా ఉపయోగిస్తారు. ఇది పులుపు, వగరు రెండూ ఉంటుంది. ఈ రుచి కలిగిన పదార్థాలు అసలు రుచి కన్నా తిన్న తర్వాత నాలుకపై చుట్టుకొని చిన్నగా గుచ్చినట్లు ఉండడాన్ని బట్టి గుర్తించవచ్చు. ఇది కొన్నిటిలో మనం గుర్తించలేనంత స్వల్ప మోతాదులో ఉంటుంది. పచ్చి మామిడికాయలు వగరు, పులుపు కలిగి ఉంటాయి. మనం దైనందిక భోజనంలో ఈ రుచులన్నీ ఉండేలా జాగ్రత్త పడితే శరీరం సమతుల్యంతో ఉండేందుకు దోహదపడుతుందని ఆయుర్వేద సూత్రాలలో సూచించబడినది. అనాదిగా వస్తున్న ఆచారాలే మేలైనవి అనగా మీకు ప్రత్యక్ష నిదర్శనం ఉగాది పండుగ. మనం ప్రస్తుతం పాశ్చాత్య విధానాలను అనుసరించి పిండి పదార్థాలు, మాంసకృతులు, విటమిన్లు, మినరల్స్, క్యాలరీలను అనుసరించి ఆచార వ్యవహారాలని పాటిస్తున్నాం. అయితే ఆయుర్వేద పద్ధతుల ప్రకారం ఈ షడ్రుచులను అనుసరించి మన శరీర సమతుల్యతను ఎలా కాపాడుకోవాలో వివరించబడి ఉంది ఆయుర్వేదంలో. కానీ ఇప్పటి జీవనశైలిని అనుసరించి ఆధునిక విజ్ఞానం పరిశోధనల దృష్టిలో ఉంచుకోవటం అనివార్యమైపోయింది. నిగూఢ ఆరోగ్య రహస్యాలు, ఆహార సూత్రాలను మనకందించిన పూర్వీకులకు అందరికీ కృతజ్ఞతలు. ఈ ఆరోగ్య సూత్రాలను ప్రతినిత్యం పాటించినప్పుడు ప్రతిరోజు ఉగాదే. ప్రకృతికి తోడుగా ఏడాది పొడుగ్గా ఆరోగ్యం వెంట ఉంటుంది మీ వెంట. అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.